జలాన్ని సృజించేటప్పుడు విశ్వకర్మ భగవానుడు నిరాకారుడై ఉన్నారు. మొదట అక్కడ జలాన్ని సృష్టించారు, తర్వాత అగ్నిని, తర్వాత వాయువుని. ఇది సక్రమంగా ఏది ఉందో అంటే నాకు తెలియదు, కానీ ఈ 3 సృజించిన తర్వాత భూమిని సృజించి, భూమి అనేది సముద్రంలో పడిపోయినప్పుడు ఆయన వరాహావతారం ఎత్తి విశ్వాన్ని, భూమిని పైకి తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే ఇది నా మటుకు నేను విన్నది. మరి ఇందులో నాకు కొంచెం సందేహం కలిగింది. మొదట దేన్ని సృష్టించినప్పుడు జలాన్ని ఎక్కడ సృష్టించారు? జలాన్ని ఎక్కడ సృష్టించారు? మరి అందులో భూమి ఎలా వచ్చింది అందులోకి అనేది నా సందేహం. మొదట ఏది సృష్టించబడింది? వాయువా, జలమా, అగ్నియా? తర్వాత భూమి సృష్టించబడిందా, లేదా మునిపే భూమి సృష్టించబడిందా? అంటే సృష్టించాడా విశ్వకర్మ అనేది సందేహం. అవునండి ఆచార్య. ఎవరు ఎక్కడ చెప్పినా కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒక ఆధార గ్రంథం తీసుకొని చెప్తారమ్మా. ఈ వేదాంతంలో, లేదా వేదాంతం తీసుకోండి, వీటిల్లో ఏం జరిగిందంటే ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఈ విశ్వాన్ని ఉత్పత్తిని గురించి చర్చ జరిగింది. అందులో ఛాందోగ్యోపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ ఉపనిషత్ ప్రకారము పంచీకరణ ప్రక్రియని చెప్పారు. మొట్టమొదట ఆకాశం జనించింది, ఆకాశాన్ని నుంచి వాయువు, వాయువు నుంచి తేజస్సు నుంచి జలము, జలము నుంచి పృథివీ అని చెప్పింది. దీన్ని పంచీకరణ ప్రక్రియ అంటారు. యాక్చువల్ గా ఇటువంటి దాంట్లో చెప్పడం అనేది సమాధానం చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక 36 సంవత్సరాలు పాఠం చెప్పి ఈ అరగంటలో దీనికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పడం చాలా కష్టమైంది. ఆ తర్వాత తైత్రీయోపనిషత్తు అంటుంది తేజస్సు నుంచి జలము, జలము నుంచి పృథివీ అని ఇంకొక ప్రక్రియ చెప్పింది. దాన్ని త్రివృత్కరణము అంటారు. ఒకటి పంచీకరణము, రెండవది త్రివృత్కరణం. ఇక ఒక చిన్న ఉదాహరణ, అంటే ఇంతకుముందు చెప్పే ఉంటాను, నేను చెప్పకుండా ఉండను. ముఖ్యంగా మగవాళ్ళ సంగతి ఎలా ఉంటుందంటే, మీరు అడిగారు కాబట్టి మీకే చెప్తున్నా సమాధానం. మీరు రోజు వంట చేస్తారు కదా, వంటగదిలో ఉన్నప్పుడు మీకు సర్వసామాన్యంగా చెమట పుడుతుంది, చెమట వస్తుంది. చెమట ఎందుకు వస్తున్నది? అదే స్వేదము అని చెప్పుకోవాలి, కానీ నేను చెమట అని తెలుగులో చెప్తున్నాను. స్వేదం ఎందుకు వస్తుంది? వేడి కారణంగా, అంటే తేజస్సు. అంటే శరీరములో అనేది మీరు ధ్యానానికి కూర్చుంటే కూడా ఈ లోపల ఉండే వేడి శరీరం మీదకి వస్తుందమ్మా, అప్పుడు చెమట పడుతుంది. అంటే తేజస్సు నుంచే కదా జలం వస్తున్నది. ఆ జల ఒంటి మీదకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే జలం ఎక్కువగా ఉందో ఊరిగా కొంచెం సేపు చేత్తో ఇలా నలిపేస్తే ఏమవుతుంది? అక్కడ కొంచెం మురికి వస్తుందమ్మా, ఒక మట్టి లాంటి పదార్థం వస్తుంది. అది తేజస్సు నుంచి జలము, జలము నుంచి పృథివీ. ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది. ఇది సింపుల్ గా చెప్పడానికి, నేను శాస్త్రం చెప్పాలంటే నేను పాఠం చెప్పాలి, బోర్డు మీద రాసుకుంటూ చెప్పాలి. ఇక తర్వాత ఈ రోజు ముఖ్యంగా విషయం ఏంటంటే, మీరు పురుష సూక్తాన్ని గురించి చర్చించారు. మన మోహన్ రావు శర్మ గారు చెప్పారు, మీరు విన్నారు. కానీ దానికి ముందు పురుషుడు అనే శబ్దం ఎలా వచ్చింది, అసలు పురుషుడు అంటే ఏమిటి అనేది మీకు తెలుసా? ఎవరైనా తెలిస్తే చెప్పండి.
లేదండి అసలు. అది అది ముఖ్యంగా దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ పురుష శబ్దం ఎందుకు ప్రయోగించారంటే, పురము అంటే ఈ దేహం అమ్మ. ఈ దేహాన్ని పురము అంటారు. ఈ దేహంలో ఆత్మ అనేది ఒకటి శయనించి ఉంది. అంటే కేవలము ఈ దేహం మనిషి దేహం అంటే అది దానిలో జీవం లేదు. జీవం ఎప్పుడైతే చేరుతుందో అంటే దాంట్లో శయనం చేయిస్తుందో అంటే పురములో ఉండేవాడు పురుషుడు, పురుషులో ఉండే జీవుడిని పురుషుడు అంటారు. అందువల్ల ఈ ఈ మంత్ర అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే పురుషుడు. సరే, ఈ పురుషుణ్ణి గురించి అసలు ఎవరేం చెప్పారు అని అనుకుంటే, మనం ఏంటంటే ఎంతసేపటికి వేదంలో పురుష సూక్తం ఉంది అని అనుకుంటాము. అలా కాదు. ఈ పురుష సూక్తంలో ఋగ్వేదంలో 16 మంత్రాలు ఉన్నాయి. అందులో 1 నుంచి 15 మంత్రాల వరకు అనుష్ఠుప్ ఛందస్సులో 16వ శబ్దమేమో మంత్రమేమో త్రిష్టుప్ ఛందస్సులో చెప్పబడింది. దీనికి నారాయణ అనేవాడు ద్రష్ట అన్నారు. కానీ ఈ నారాయణ అనేవాడు వేదంలో ఎక్కడా లేడు. నారాయణ పదము వేదంలో ఎక్కడ వెతికినా కూడా, ఎంత వెతికినా కూడా దొరకదు, కానరాదంతే. ఆ నారాయణ పదం లేదు. దాని గురించి నేను తర్వాత చెప్తా మళ్ళీ ఈ నారాయణ శబ్దం. శుక్ల యజుర్వేదంలో ఈ పురుష సూక్తము 31వ అధ్యాయంలో చెప్పబడింది. కృష్ణ యజుర్వేదములో పురుష సూక్తం లేదు. కృష్ణ యజుర్వేదముకి బ్రాహ్మణము, ఆరణ్యకము ఉన్నాయి. ఈ ఆరణ్యకములో ఈ మంత్రం, ఈ పురుష సూక్తాన్ని గురించి చెప్పబడింది. ఆ పురుష సూక్తాన్ని మనము సౌత్ ఇండియా వాళ్ళు తీసుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలోనేమో శుక్ల యజుర్వేదంలో చెప్పబడింది తీసుకుంటున్నారు. దాంట్లో 3వ దాంట్లో పూర్వ నారాయణంలో 3:12లో 18 మంత్రాలు, నారాయణంలో ఒక 6 మంత్రాలు ఉన్నాయి. మొత్తం 24 మంత్రాలు ఉన్నాయి. మిగతా చోట చెప్పాను కదా 16 మంత్రాలు ఉన్నాయి. ఇట్లా 2 భాగాలుగా ఉంది ఈ ఆరణ్యకంలో. ఆ తర్వాత చాలా మందికి తెలియంది ఏంటంటే, సామవేదంలో కూడా పురుష సూక్తం ఉంది. అధర్వణ వేదంలో కూడా సామ పురుష సూక్తం ఉన్నది. అందులో కూడా 16 మంత్రాలు ఉన్నాయి. అది 19వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ తర్వాత తైత్తిరీయ బ్రాహ్మణంలో పురుష సూక్తం ఉంది. శతపథ బ్రాహ్మణంలో పురుష సూక్తం ఉన్నది. శ్వేతాశ్వతరోపనిషత్తులో కూడా పురుష సూక్తం ఉన్నది. ముద్గలు ఉపనిషత్తు ఉంది. నాకు గనక ఇప్పుడు కనుక ఆ ముద్గళ్ళు ఎదురు కనపడితే చంపి పారేస్తాను అంతే. అంటే పురుష సూక్తాన్ని అంత గొప్పగా ఆయన రాశాడు. దాంట్లో అంటే అంత కోపం వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఈ పురుష సూక్తాన్ని తీసుకొచ్చి ఇన్ని చోట్ల చెప్పారు. తర్వాత భాగవత పురాణంలో కూడా పురుష సూక్తం ఉంది. మహాభారతంలో కూడా శాంతి పర్వంలో పురుష సూక్తం ఉంది. ఇట్లా ఎన్నో పుస్తకాల్లో ఈ పురుష సూక్తం ఉంది. కాకపోతే ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకోళ్ళు చెప్పిన దానికి మూలమైతే కదల్చకుండా 4-5 మంత్రాలు ఉంచుతూ మిగతా కొన్ని మంత్రాలు వాళ్ళు చేర్చుకుంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇది ఇప్పటికి ఏంటంటే పురుష సూక్తం అనేది ఎక్కడ ఉన్నది అని మీకు చెప్పారు. సరే, పురుషుడు అంటే అర్థం ఏమిటి? పురుషుడు అని అంటే మీ శరీరం ఉంది చూడండి. ఈ శరీరములో చర్మం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది, మేధస్సు ఉంది, అస్థులు ఉన్నవి, మజ్జ ఉంది, అస్థుల మధ్యలో, తర్వాత శుక్రం ఉంది. ఇట్లా 7 ధాతువులు ఉన్నాయి. ఈ ధాతువులతో నిండిన దేహరూప ఏదైతే పురం ఉందో దాన్ని పురుషుడు అన్నారు. అంటే ఇవన్నీ దాంట్లో ఉన్నాయి ఈ శరీరంలో. అందువల్ల పురుషుల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని పురంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ సప్తధాతువులు ఉన్నవి కాబట్టి పురుషుడు అనే పదంతో దాన్ని చెప్పారు. తర్వాత ప్రాణులకి
ముందు అంటే అందరికన్నా అగ్రేసరుడైన వాడు పురుషుడు. అందువల్ల ప్రాణులందరూ ముఖ్యంగా ముందు ఉంటారు కాబట్టి ఇక్కడ మరో అర్థంలో పురంతి ప్రాణినాం అనే అర్థంలో పురుషుడని కూడా ఇంకొక అర్థం మరొక ఆయన చెప్పారు. సరే, పురహస పక్షి భూత్వా అని చెప్పి ఇంకా అదో పురశ్చక్రే ద్విపద ఉండండి కొంచెము అది పురశ్చక్రే ద్విపద పురస్స పక్షి భూత్వా పురః పురుష ఆవిశత్ అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. అట్లానే ఏకహ తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బభూవ అని కఠోపనిషత్తు చెప్తుంది. అందువల్ల పురుష సూక్తానికి వ్యాకరణ పరంగా ఆలోచిస్తే బోల్డ్ అన్ని అర్థాలు ఉన్నాయి. ఈ భాష్యకారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పురుషుడికి అర్థం చెప్పి మన తలకాయలందరూ తినేశారు. ఇది విషయం. ఇకపోతే ఈ పురుష సూక్తానికి ఋషి ఎవరయ్యా అంటే ద్రష్ట నారాయణుడు అని రాశారు. ఈ మంత్ర నారాయణుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆది ఋగ్వేదములో ఎక్కడ కూడా నారాయణుడు అనే దేవత లేడు. అది భగవన్నాగమముగా తర్వాత చేర్చబడింది. కానీ ఈ నారాయణ అనే పదము కాలాంతరంలో ప్రసిద్ధి పొందింది, అప్పటిదాకా లేదు. మీరు అన్యథా భావించండి, ఎందుకంటే నేను చెప్పేది ఒక రీసెర్చ్ మెథడాలజీ ప్రకారం చెప్తున్నా. అంటే వేదంలో ఏముంది ఏమి లేదు, ఎక్కడ ఏమి దేన్ని మనం తీసుకుంటున్నామని. సరే, ఈ నారాయణుడే విష్ణువు అని కొంతమంది మతము. అంటే యాక్చువల్గా అట్లా నారాయణ పదము వేదములో ఆ అర్థంలో ఎక్కడా కనపడలేదు, కేవలం ఇక్కడ ఋషిగా కలదు. ఋగ్వేదంలో పురుషుడు ద్రష్టగా నారాయణ ఋషి ఉన్నాడని నేను ముందుగానే చెప్పాను. ఈ నారాయణుడు అనే ఋషి ఈ మన సనాతన బ్రహ్మర్షి ప్రవర ఋషులు ఉన్నారు, వాళ్ళల్లో 67వ ఋషిగా ఉన్నవాడు నారాయణుడు. అంటే నారాయణుడు అనే ఒక ఋషి ఉన్నాడు. అని మనవాళ్ళ మన గోత్రాలని చెప్పుకుంటున్నాం కదా, నేను మనవాళ్ళు అన్నాను. నాకు ప్రపంచమంతా వైశ్వకర్మణులే నా దృష్టిలో. అందువల్ల నారాయణుడు అనేవాడు 67వ ఋషిగా చెప్పబడ్డాడు. ఒకవేళ నేను పొరపాటు కూడా చెప్పుంటాను, మీరు తర్వాత చూసుకోండి, ప్రవర్లు చూసుకొని గోత్ర ప్రవర్లు వాటిల్లో ఉన్నాడా లేడా అని చూసుకోండి. అందువల్ల ఈ మంత్రంలో ఎక్కడ కూడా పురుషుడు అన్నవాడు నారాయణుడని గాని విష్ణు అని గాని లేకపోతే ఆ సంబంధమైన పేరుతో గాని ఎక్కడా చెప్పబడలేదు. ఆ తర్వాత తైత్తిరీయ ఆరణ్యకములో 18 మంత్రాలు ఉన్నాయని చెప్పాను మొదట. దాంట్లో 18ని 4 పెట్టి భాగారిస్తే 72 పాదాలు వస్తాయి. అంటే ఒక్కొక్క మంత్రంలో 4 పాదాలు, 18 మంత్రాల్లో 72 పాదాలు ఉన్నాయి. ఆ 72 పాదాల్లో కూడా మీరు చూస్తే పురుషుడు 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 అనే వస్తుంది, కానీ ఎక్కడ కూడా వేరే పేరు రాదు. ఆ తర్వాత ఉత్తర నారాయణం అని ఉంది. అంటే దీన్ని ఏంటంటే పూర్వము పురుష సూక్తం అని చెప్తూ చిన్నగా దాన్ని నారాయణం చేసి పారేశారు వాళ్ళు చిన్నగా. దాంట్లో కూడా 6 మంత్రాలు ఉన్నాయి, 27 పాదాలు ఉన్నాయి. అందులో అభ్యసంభూత పృథివ్యై రసాచ విశ్వకర్మణ సమవర్తత అది తస్య త్వష్ట విదద్రూపమేది తత్పురుషస్య విశ్వమాజానమగ్రే అనే మంత్రం అది. ఇక్కడ అత్యసంభూత పృథివ్యై రసాచ సమవర్తత, పురుషుడు అన్నవాడు జలముల యందుండెడి భూసారం నుండి జనించను అన్నాడు. అంటే పురుషుడు అనేవాడు జలముల యందు పృథివీ తత్వం ఉంది, దాని సారము నుండి జనించాడు అని చెప్పాడు. భాష్యకారులు ఏమన్నారంటే త్వష్టని, అంటే ఈ త్వష్ట అంటే ఇక్కడ విశ్వకర్మ త్వష్ట అంటాం వేరును, త్వష్టని అక్కడక్కడ అర్థాల్లో చెప్పడంలో వేరుగా ఉంది. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకళ్ళే అని చెప్పడానికి వీలేదు, అట్లానే వేరని కూడా చెప్పడానికి వీలేదు. కానీ ఎక్కడెక్కడైతే ఆ అర్థాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. కానీ సాయణాచార్యులు వారు చెప్పింది ఏంటంటే త్వష్టని విశ్వకర్మ జగతీశ్వర అన్నాడు. త్వష్టని అది
ఆయన కొన్ని చోట్ల అలా అలా చెప్పుకుంటూ వచ్చాడు. త్వష్ట అంటే జగదీశ్వరుడు అని. అందువల్ల పూర్వనారాయణంలో 72 పాదాల్లో చెప్పుకున్న పురుషుడిగా చెప్పబడిన విశ్వకర్మ పరాత్పరుడే అని చెప్పి శృతిమాత పలుకుతుందని చెప్పి మన కొండూరు వారు, తర్వాత చిలుకూరు వారు, వీళ్ళందరూ తెలుగులో రాసిన వాళ్ళందరూ ఇలా చెప్పారు. అయితే పురుషుడు అంటే మరో అర్థం ఏంటంటే, పురుషుడు అంటే సర్వవ్యాపి. అంటే ప్రాణుల యొక్క సమిష్టి రూప విరాట్ దేహము గలవాడు. అంటే భూమిని, తదిరిక్త ప్రదేశముని దశ దిక్కులా వ్యాపించను. అత్యతిష్ట దశాంగుళం అనే పదానికి నేను దగ్గర దగ్గర 20 మంది భాష్యాలు చూశాను. 28, 25 మంది దాకా చూశాను. కానీ దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థం చెప్పుకుంటూ వచ్చారు. మనం ఏ పుస్తకం చదివితే ఆ అర్థమే మనం చెప్పుకుంటున్నాము. కానీ అన్ని పుస్తకాలు చదివేడికి పెద్ద డౌట్ వస్తుంది. ఏం చెప్పుకోవాలిరా నాయన వీటిల్లో అర్థం అని. నేను ఏం అంటే నేను చెప్తున్నాను. నేను మనకి అంటే వైశ్వకర్మణ పరంగా నాకు ఎక్కడ నచ్చదే నేను దాన్నే తీసుకుంటాను. మిగతాది నేను తీసుకోను. సరే దాన్ని అట్లా ఉంచండి. అంటే భూమిని అతిరిక్త ప్రదేశాన్ని కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. అంటే కొన్ని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో కూడా కనపడే జగత్కార్యం అంటే మనకు ఇది కనపడదు. కొన్ని జగత్కార్యం అంటే అది కనపడదు. కానీ దానికి కారణం మాత్రం బీజం ఇతడే. ఇప్పుడు మనము అన్నం తింటున్నాము. ఎందుకు తింటున్నాము? అన్నము తింటే అది మన శరీరంలోనికి పోయి, మన శరీరములో ఉండే ఈ ఉదర భాగంలో ఉండే మిషనరీ వల్ల అది అక్కడ తిరగల్లాగా తిప్పబడి, దాన్ని రక్తముగా మార్చబడి, దాని యొక్క మన శక్తిని దాంట్లో ఆ శక్తి మనం చూస్తున్నామంటే చూడం. అదే ఎనర్జీ. అన్నం తింటే ఎనర్జీ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మనం చూడం. అది మనకు కనపడదు. అందుకని దాని శక్తి అంటున్నారు. శక్తి అనేటప్పటికి మళ్ళీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, శక్తి అంటే పురుషుడైనా స్త్రీ అయినా ఒక పని చెయ్యాలంటే శక్తిని ఉపయోగించాలి. కానీ ఈ శక్తి అనే పదం అనేది సంస్కృతంలో స్త్రీలింగంలో ఉంటుంది. అందువల్ల అది ఇది పురుషుడా ఇటువంటివన్నీ తీసుకోబాకండి ఇటువంటి విషయాల్లో. సరే దాన్ని అలా ఉంచండి. ఆ తర్వాత ఈ ఆది పురుషుడి నుంచి ఈ చేతనాచేతనమైన జగత్ సమూహం వచ్చింది. అది పురుషుణ్ణి 3 పాదాలుగా ఉన్నదని చెప్పింది. ఆ ప్రపంచమంతా కూడా పురుషుడే ఆక్రమించాడు అని కూడా చెప్తుంది. ఈ ఆది పురుషుడి నుంచి బ్రహ్మాండ దేహము అంటే ఆది పురుషుడి నుంచి ఈ బ్రహ్మాండం అనేది ఉత్పన్నమైంది అని చెప్పి మరో మంత్రం చెప్తున్నది దీంట్లో, ఈ పురుష సూక్తంలో. ఆ విరాట్ పురుషుడే అనేవాడే తన మాయ చేత శరీరము అనే ఒక అభిమానం మీద అభిమాని అయి శరీరమును సృజించి ఆ శరీరములో ఆయన జీవుడిగా ప్రవేశించాడు అని చెప్పి వేదం చెప్తున్నది. కేవలం పురుషుల్లోనే కాదు, అన్ని రకాల జీవుల్లో కూడా ఆయన అంతరాత్మగా చేరాడు. తత్సృష్ట తదేవ అనుప్రావిశత్ అని దీన్ని అనుప్రవేశ రహస్యము అని అంటారు. అట్లా అన్నిట్లో చేరాడు. దానికి మళ్ళీ పురుష సూక్తం ఏం చెప్పిందంటే, ఈ యజ్ఞానికి పురుషుడే హవిస్సు, వసంత ఋతువు అనేది ఇదంతా సింబాలిజం మనం అనుకోవాలన్నమాట. అది కరెక్ట్ గా అది అట్లా అవుతుందా? ఎట్లా అవుతుందండి వసంత ఋతువు నెయ్యి? నెయ్యి అంటే నెయ్యి ఇక్కడ మనం చెప్తాం. కానీ అట్లా కాదు. ఇక్కడ ఇది ఆలోచన అన్నమాట. ఇక్కడ ఏమైనా ఆలోచన చేశాడు? ఆ యజ్ఞానికి పురుషుడే హవిస్సు, వసంత ఋతువు ఆజ్యము, గ్రీష్మ ఋతువు వచ్చేసేమో సమిధ. అంటే మనం యజ్ఞంలో సమిధలు వేస్తాం కదా, అది గ్రీష్మ ఋతువు. శరద్ ఋతువు అనేది పురోడాశము, హోమము చేసేది అర్ధము అని చెప్పి మరో మంత్రంలో చెప్పాడు. ఈ దేవ తిర్య మనుష్య సృష్టి అనంతరం దాని తర్వాత దేవతలు యజ్ఞమును చేశారు అని చెప్పి మరో మంత్రం చెప్తున్నది. మరి దేవతలంటే ఎవరయ్యా అంటే సృష్టి సాధన యోగ్యులైన ప్రజాపతి ప్రభృతులు అని చెప్పి మంత్రం చెప్తున్నది.
అంటే దానికి అనుకూలురైన ఋషులు, మంత్రదుష్టలు వాళ్ళందరూ కూడా మానస యజ్ఞం చేశారు. అంతేగాని అప్పట్లో సమిధలు వేశారు అంటే మళ్ళీ అది కుదరదు. ఈ పురుషుని ఇదంతా మన భావన. వాళ్ళందరూ ఇలా భావించి చెప్పారు. దాన్నే ఈ మంత్రం చెప్పింది. ఈ పురుషుణ్ణి హవిస్సుగా భావించి చేసే ఈ మానస యజ్ఞం పెరుగు, నెయ్యి ఇవన్నీ భోజ్యాలను సంపాదించారు. అట్లాగే వాయువాత్మక లోక ప్రసిద్ధములైన అరణ్య సంబంధ జంతువులు, గ్రామంలో సంచార అయోగ్యములైన జంతువుని పొందారు అని ఇంకో మంత్రం చెప్తున్నది. మరో మంత్రం ఏం చెప్తుందంటే ఈ యజ్ఞం నుంచే ఇది మాత్రం చెప్తా. తస్మాత్ యజ్ఞాత్ రుచాంశి జగ్నిరే, యజూంషి జగ్నిరే, సామాని జగ్నిరే అని చెప్తాడు. వాళ్ళు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుంచి యజుస్సాములు వచ్చినాయి అని చెప్పి. ఇక తర్వాత మరో పదం ఏం చెప్పారంటే ఛందాంశి జగ్నిరే అన్నాడు. ఛందాంశి అంటే సప్త ఛందస్సులు అని సాయండ్ల వారు అర్థం చెప్పారు. దయానందుల వారేమో ఛందస్సులు అంటే అథర్వ వేదము అని చెప్పారు. ఈ భాష్యకారుల మధ్యలోనే బోల్డ్ అన్ని భేదాలు ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళకి చెప్పే అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. అందువల్ల మనం ఏంటంటే వాళ్ళు చెప్పి వేరు చేసేసి మనం అనుకుంటున్నాం దానికోసమే కానీ మనం సొంతంగా దాని గురించి చూడటం లేదు, ఆలోచించడం లేదు. అందువల్ల మనం ఏంటంటే సత్యాన్వేషణ చేయాలంటే ప్రతి పుస్తకంలో ఏముందో చదవాలి, ఏ ఆచార్యుడు ఏం చెప్పాడు అన్నది కూడా చూడాలి. యాక్చువల్ గా ఈరోజు చాలా అలసిపోయాను, ఓపిక లేదు. కొంచెం అంటే సందర్భం పోతే కుదరదు కాబట్టి చెప్తున్నాను, కొంచెం ఓపిక చేసుకొని. మీరు కూడా ఓపికగానే వింటారని అనుకుంటున్నాను. అందువల్ల ఈ యజ్ఞాన్ని నుంచి వేదాలు పుట్టాయి అన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, దయానందాదులు ఆర్య సమాజం వాళ్ళు ఓం ఉంది, ఓం నుంచి వేదాలు పుట్టాయి అని వాళ్ళు చెప్తున్నారు. అయ్యా ఎన్ని వేదాలు పుట్టాయి అంటే 3 వేదాలు పుట్టాయని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఓం అనే దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ ప్లస్ ఊ ప్లస్ ఆ నుంచి ఋగ్వేదము, ఊ నుంచి యజుర్వేదము, నుంచి సామవేదం వచ్చిందట. అప్పుడు మరి 4 వేదాలు మనం 5 వేదాలు అని చెప్తున్నాం. చెప్పిన వాళ్ళకి మనం 5 వేదాలు అని చెప్తాం, మళ్ళీ పురుష సూక్తాలని చెప్తున్నామంటే మనం తప్పు చేస్తున్నామని. అంటే ఒక పక్క మనం 5 వేదాలు చెప్తాము, 4 వేదాలు చెప్తాము. ఇంతకు పురుష సూక్తంలో చెప్పేది 3 వేదాలు, 3 వేదాలని. సరే దాన్ని కూడా అట్లా ఉంచండి. ఆ తర్వాత ఆ యజ్ఞాన్ని నుంచి అశ్వాలు, గర్ధవాలు అంటే గాడిదలు, కంచెర గాడిదలు అంటే పై ఈ దవడలకి దంతాలు పైన ఉంటాయి, కింద లేకుండా ఉంటాయి కొన్ని. అలా జంతువులు జనించాయి అని చెప్తున్నాడు. ఇక ఇక్కడ ఇబ్బంది వస్తుంది. ఈ 11వ మంత్రంతోనే పెద్ద ఇబ్బంది వస్తుంది. ఏమని, ఆ విరాట్ పురుషుణ్ణి ఎట్లా విభజించారు అసలు అంటే మీకు అర్థమవుతుంది. మీరు సరిగా అర్థం చేసుకోండి మంత్రాన్ని. ఈ విరాట్ పురుషుణ్ణి వాళ్ళు విభజించారంట. విరాట్ పురుషుణ్ణి విభజించడం ఏంటండి? సరే వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం కూడా వింటున్నాం. అందువల్ల ఆ మంత్రాన్ని దీన్ని కల్పిత మంత్రము అని చెప్పి కొంతమంది రీసెర్చ్ పీపుల్ చెప్పారు. ఆయన ముఖమేది, చేతులేవి, తొడలేది, పాదాలేవి అని చెప్తే బ్రాహ్మణుడు ముఖం అయ్యాడు, రాజన్యులేమో బాహువులుగా అయ్యారు, వైశ్యులు ఆయనకు తొడలయ్యారు, పాదాల నుంచి రుద్రులు పుట్టారు అని అన్నారు. సరే, ఇంకా ఆ యజ్ఞ పురుషుడి నుంచి మనసు నుంచి చంద్రుడు పుట్టాడు, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడు. అంటే వీళ్ళందరూ అంతకుముందు లేరనే కదా, వీళ్ళందరూ లేరనే. ఆ తర్వాత ముఖాన్ని నుంచి ఇంద్రుడు, అగ్ని, ప్రాణాన్ని నుంచి వాయువు. ప్రాణం అంటే గాలి కదా, అదే వాయువు. అందువల్ల మన శరీరంలో సంచరించే వాయువు అనండి, వాయుదేవుడు అనుకోండి, అవన్నీ మీ ఇష్టం. అట్లానే మనకు శ్రోత్రాల నుంచి మనం వింటుంటాం కాబట్టి ఈ దిక్కుల నుంచి మన శ్రోత్రమే దిక్కులు, అట్లానే లోకాలు కూడా ఉద్భవించాయి అని చెప్పి ఈ 13వ మంత్రం చెప్తుంది. ఇక
14వ మంత్రం ఏం చెప్తుందంటే నాభి నుంచి అంతరిక్షము, శిరస్సు నుంచి ద్యులోకము, పాదాల నుంచి భూమి, శ్రోత్రాల నుంచి దిక్కులు అట్లా సారీ ఈ 15 మంత్రం ఈ సంకల్పిత యజ్ఞానికి గాయత్రి మొదలకు 7 ఛందస్సులే పరిధులు అన్నాడు. అంటే వేదమంతా ఈ ఛందస్సుల్లోనే రాయబడినాయి అన్ని వేదాలు. మళ్ళీ ఈ ఛందస్సులో మిగతా పుస్తకాలు ఎక్కడ మీకు కనపడవు. అంటే ఈ సంకల్పితమైన యజ్ఞం ఏదైతే ఉందో దాని నుంచి, దాంట్లో అక్కడ ఏం చెప్పంటే త్రిసప్త అని ఒక పదం చెప్పాడు. త్రిసప్త అంటే 3 × 7 21 సమిధలుగా దాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈ 21 సమిధలు ఏంటంటే మరో రకంగా వాళ్ళు గణన చేసి 12 ఆదిత్యులు, 5 ఋతువులు, 3 లోకాలు, తర్వాత ఆదిత్యులు ఒకళ్ళు. అంటే ఆదిత్యులు అంటే ఇక్కడ 12 మంది ఉంటారు, కానీ ఇక్కడ ఒకటిగా తీసుకోండి. 12, 5, 17, 3, 20, ఇది ఒకటి 21. అంటే స్థూలంగా తీసుకుంటే 12 మాసాలు, 5 ఋతువులు, 3 లోకాలు, ఆదిత్య. అట్లా కాకుండా ఇంకో రకంగా తీసుకుంటే మొత్తం 33 దేవతలను చెప్పినప్పుడు అక్కడ వసురుద్ర ఆదిత్యుల్ని లెక్క తీసుకోవాలి. తీసుకొని ఇంద్రుడు, ప్రజాపతి అని తీసుకోవాలి. అప్పుడు 8 మంది వసువులు, 11 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు తీసుకుంటే 31, ఇంద్రుడు 32, ప్రజాపతి 33 అని దేవతల లెక్కగా తీసుకున్నప్పుడు మరో విధంగా అక్కడ కౌంట్ చేయటం, అదే వాళ్ళు లెక్కలు పెట్టుకున్నారు. అందువల్ల ప్రజాపతి అన్నవాడు ఈ ప్రాణరూప దేవతల్ని పూర్వము చెప్పబడిన కల్పితమైంది అంటే మానసిక యజ్ఞం ద్వారా విరాట్ పురుషుడైన ప్రజాపతిని యజ్ఞ పశువుగా భావించి యజ్ఞం చేశారు అని చెప్పి ఈ మంత్రంలో 16వ మంత్రం యొక్క అర్థము. ఇది పురుష సూక్తాన్ని మీకు సింపుల్ గా చెప్పారు. ఆ తర్వాత మీరు పురుష సూక్తాన్ని, విశ్వకర్మ సూక్తాన్ని గనక మనము రెండింటిని కంపేర్ చేస్తే తులనాత్మక అధ్యయనం అంటది, కంపారిటివ్ స్టడీ. దీంట్లో విశ్వకర్మ సూక్తం 10వ మండలంలో 7, 7, 14 మంత్రాలు ఉన్నాయి. అది 81, 82లో ఉన్నాయి. అట్లానే పురుష సూక్తంలోనే 16 మంత్రాలు ఉన్నాయి. అది 90వ సూక్తంగా ఉన్నది అదే మండలంలో. అందువల్ల విశ్వ అనే పదం అనేది గొప్పది సహస్ర కన్నా కూడా. కాకపోతే భాష్యకారులు సహస్ర అనేది అనంతార్థంలో ప్రయోగించారు అని చెప్తున్నారు. సరే, దాన్ని అలా ఉంచండి. అంటే ఈ 2 మంత్రాలు కూడా, అంటే ఈ 2 సూక్తాలు కూడా ముందు వెనక ఉన్నవి. సరే, ఈ విశ్వకర్మ ఋషి యొక్క విశ్వకర్మ మంత్రం యొక్క సూక్తం యొక్క ఋషి భవ్వన విశ్వకర్మ అని చెప్పి అక్కడ రాయబడింది. ఈ ఋషులు నిజంగా సూక్తాలు రాశారా లేదా, దర్శించారా లేదా, వీటి జోలికి నేను పోవటం లేదు. కానీ కేవలం ఇక్కడ కనపడుతున్న విషయాన్ని మాత్రమే నేను చర్చిస్తున్నాను. భవ్వన అని అంటే భువనుని యొక్క పుత్రుడు అని చెప్పి అర్థం వస్తుంది. భువనుడు అంటే ఆయన చక్రవర్తి. సరే, అది ఉపనిషత్ ఆరణ్యకము లేకపోతే దీంట్లోనే చెప్పబడింది. అది తైత్రీయ బ్రాహ్మణంలో నాకు బాగా ప్రస్తుతానికి ఆ మంత్రం గుర్తులేదు. దాన్ని అక్కడ చెప్పబడింది. అంటే భువనుడు అనే ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆయన కొడుకు భవ్వనుడు. ఆ భవ్వనుడు ఈ విశ్వ ద్రష్టని గురించి, విశ్వ కారణాన్ని గురించి ఎనలైజ్ చేశాడు. చెప్పి ఆయన విశ్వకర్మని గురించి చెప్పాడు. తర్వాత ఈ పురుష సూక్తానికి ఏమో నారాయణ అనే ఋషి గురించి చెప్పాడు. ఈ విశ్వకర్మ సాయణ భాష్యంలో ఏం చేశాడంటే తత్సృష్ట తదేవ అనుప్రావిశత్ అని ఒక వాక్యాన్ని ఉపయోగించాడు ఛాందోగ్యోపనిషత్తు నుంచి. అంటే విశ్వకర్మ అనేవాడు అంటే ఎక్కడ పేరు తీసుకుంటే కష్టం వస్తుందండి. దీన్ని ఎనలైజ్ తీసుకోండి. విశ్వము అనే కర్మను చేసిన వాడు విశ్వకర్మ. అంతే. ఇక్కడ పేరు ఏంటంటే ఆయన కార్యాన్ని బట్టి అక్కడ పేరు పెట్టారు. ఆయన కర్మ, ఏం కర్మ చేశాడు? విశ్వము అనే కర్మ చేశాడు. అందువల్ల విశ్వకర్మ అని ఇది తీసుకున్నాడు. అదే సరే, ఉపనిషత్తులు చాలా మంది శ్వేతాశ్వత ఉపనిషత్తు
గ్రహించడం లేదు. అది 13వ ఉపనిషత్తుగా తీసుకున్నారు. ఏషదేవో విశ్వకర్మ అనే మంత్రం మీరు వినుంటారు. అది అక్కడ చెప్పాడు. సదా జనానాం హృదయే సన్నివిష్ట అంటే సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని తైత్రీయ ఆరణ్యకంలోను చాందోగ్యోపనిషత్తులోను చెప్పబడింది. అందరిలో ఈయన చేరాడు అని శ్వేతేశ్వర అదే దాన్ని మళ్ళీ చెప్తుంది. అంటే దేవ దానవ చరాచర సృష్టి అన్నింట ఆయనే ఉన్నాడు. ఆయనే ఉన్నప్పుడు ఇప్పుడు అటువంటప్పుడు దేవుడు అని అన్నప్పుడు తను సృష్టించిన వాళ్ళతో తనే యుద్ధం చేస్తాడా? చెయ్య. సరే మన వాళ్ళు చెప్తున్నారు ఫలానా దేవుడు అట్లా యుద్ధం చేశాడు, ఇట్లా యుద్ధం చేశాడు. అందువల్ల ఇది నేను చెప్తూ పోతే చాలా టైం పడుతుందమ్మా. ఇంతవరకు ఆపమంటే ఆపేస్తాను. విషయం ఇది. ఇంకా చాలా చెప్పాలి అని కూడా చెప్తా. లేదా వద్దంటే మానేస్తాను. ఎవరైనా వింటున్నారా అసలు? చెప్పండి గురువు గారు వింటాం. చెప్పండి గురువు గారు వింటున్నాము. చెప్తా, లేకపోతే అందరూ వింటున్నామండి. 32 మంది ఉన్నారు లైన్ లో. అందరూ శ్రద్ధగా వింటున్నారు. చెప్పండి మేము వింటూనే ఉంటాం మీరు చెప్పేది. ఇక తర్వాత మీరు చెప్తూనే ఉండాలా. విశ్వతశ్చక్షు, విశ్వతో ముఖ, విశ్వతో బాహు, విశ్వతస్ఫాత్ అంటే విశ్వమంతా నిండి ఉన్నాయి ఆయన కళ్ళు, విశ్వమంతా నిండి ఉన్నాయి ఆయన ముఖాలు, విశ్వమంతా నిండి ఉన్నాయి ఆయన చేతులు, విశ్వమంతా ఆయన పాదాలు ఉన్నాయి అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి. మొదట ఏం చెప్పాడు? జీవుల్ని సృష్టించి ఆ జీవుల శరీరములో ఆయన ప్రవేశించాడు. అప్పుడు ఈ జీవుల యొక్క అన్ని జీవుల యొక్క కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, పాదాలు, చేతులు అన్ని ఆయనవే కదండి. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అదే పురుష సూక్తంలో చెప్పబడ్డ ఎవరైతే పురుషుడు ఉన్నాడో ఆయనే సహస్రాక్షుడు, సహస్రవధ అంటే వీళ్ళందరితో జీవులందరితో కలిపి ఇలా అవుతాడు. అందువల్ల పురుషుడు అన్నా అంటే ఈ పురుషుడు అంటే ఏ పురుషుడు? నేను వేదంలో ఉన్న పురుషుడు అన్నా ఇక్కడ విశ్వకర్మ అన్న కూడా ఒక్కళ్ళే, అది వేరు కాదు. కాకపోతే ఏంటంటే విశ్వకర్మ సూక్తంలో చెప్పబడిన దానికి ఎక్స్టెన్షన్ కొంచెం పెంచి పురుష సూక్తం రాసేసి దాన్ని మధ్యలో పెట్టారేమన్న విషయం ఆ తర్వాత నేను చర్చిస్తానండి. దీంట్లోనే వస్తుంది ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను తర్వాత. అందువల్ల వీళ్ళిద్దరూ ఒకటే అని ఒక అర్థం. తర్వాత ఈ వసు, రుద్ర, ఆదిత్యుల సృష్టికర్త విశ్వకర్మ పరాత్పరుడు అని చెప్పి యజుర్వేదం చెప్తున్నది. అంటే పురుషుడి యొక్క ఉత్పత్తి కూడా ఈ విశ్వ ఉత్పత్తి అంతర్గతమే కదా. కనుక ఈ పురుషుణ్ణి కూడా నిర్మించిన వాడు విశ్వకర్మ అనే అర్థంలో మనం తీసుకోవాలి. అంటే విశ్వకర్మ పరాత్పరుడే ఈ పురుషుణ్ణి కూడా ఉత్పత్తి చేశాడు అని. అంటే విశ్వోత్పత్తికి ఇది ఒక ఉపలక్షణం, ముఖ్య లక్షణం అన్నమాట. సరే, విశ్వకర్మ సూక్తంలో ఇంకోటి ఏం చెప్పాడు? యతో భూమిన్ జనయన్ విశ్వకర్మ విద్యాం ఔర్నోత్, విద్యాం ఔర్నోత్ అని చెప్పి ఇంకొక వాక్యం. అంటే ఈ పదానికి సమంగా విశ్వకర్మ సూక్తంలో చెప్పిన యతో భూమిన్ జనయన్ విశ్వకర్మ విద్యాం ఔర్నోత్ అని చెప్పడానికి అనే పదానికి సమానంగా ఇక్కడ కూడా చెప్పాడు. ఏమని? భూమిని దివమును విశ్వకర్మ సృజించను. విశ్వకర్మ సృజించిన భూమిని కించిత్ కొంచెం అధికంగా 10 దిక్కులు కూడా, అంటే 10 దిక్కులు ఏంటంటే 8 దిక్కులు అవుతాయి. మామూలుగా తూర్పు, పడమర అవి తీసుకొని విదిక్కులను కలుపుకుంటే 8 అవుతాయి. కింద పైన తీసుకుంటే 10 అవుతాయి. వీటన్నిటి పురుషుడు ఆవరించాడు అని ఈ మంత్రంలో చెప్పారు. పురుష సూక్తంలో అదే తీసుకోవాలి. అంటే సృష్టి ఆది కార్యం ఇది. అన్నంతా పురుషుడు ఆవరించి ఉన్నాడు.
ఆ తర్వాత విశ్వకర్మ సూక్తములో ఇమా విశ్వభువనాన్ని జుహ్వత్ ఋషిరు హోత అంటే పురుష సూక్తం, ఈ విశ్వకర్మ సూక్తం ఋగ్వేదం చెప్తున్నానండి. మళ్ళీ అది మీరు అక్కడ ఆ పదం ఉపయోగించారనుకోండి. ఎందుకంటే ఇక్కడ నిషసాద పితానహ అని యజుర్వేదంలో ఉంటుంది. దాంట్లో వచ్చే న్యసీదత్ పితానహ అని ఉంటుంది. అందువల్ల దానికి సమానంగా ఈ పురుష సూక్తంలో 7వ మంత్రము తం యజ్ఞం బర్హిషి ప్రోక్షం పురుషం జాతమగ్రత అనే వాక్యం ఉపయోగించారు. అంటే నా దృష్టిలో అలా కాపీ చేశారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. చాలా సార్లు చదివిన తర్వాత అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నా అనుకోండి. ఇప్పుడేం నాకు బాగా వచ్చింది అని అనటం లేదు. ఆ తర్వాత తేన దేవాహ అయజంత అంటాం, దాని రూపాంతరమే, ఇంకో రకంగా చెప్పడమే. ఈ 2 మంత్రాల్లో కూడా యజ్ఞం నందు ప్రవేశించను అనేది కారణం. ఏందయ్యా ఎలాంటి యజ్ఞం అంటే మానస యజ్ఞము అని చెప్తున్నాడు. ఆ తర్వాత సాయండ్ల వారు ఏం చేశారంటే ఆ ప్రథమ మంత్రములో ప్రథమచ్ఛద అవర ఆవివేశ అని మంత్రభాగానికి అనువాదంగా సృష్టి యందంతటను కూడా విశ్వకర్మ పరాత్పరుడే ప్రవిష్టుడై ప్రకాశించుతున్నాడు అని ఒక అర్థము ఆయన చెప్పాడు. ప్రకాశిస్తున్నాడు ఆయన చెప్పారు. అంటే విశ్వకర్మ సూక్తంలో విశ్వతచక్షు విశ్వతోముఖ అన్న మంత్రానికి సమానంగా పురుష సూక్తం ఏం చెప్పాడు? సహస్ర శీర్ష. అక్కడ ఏం చెప్పాడు? విశ్వతో ముఖ. ఈ రెండిట్లో తేడా ఏంటండి? అక్కడేమో విశ్వతో ముఖ అన్నాడు, ఇక్కడేమో సహస్ర శీర్ష అన్నాడు. అక్కడేమో విశ్వత చక్షు అన్నాడు, ఇక్కడేమో సహస్ర అక్ష అన్నాడు. అక్కడ విశ్వతో బాహు అన్నాడు, విశ్వత స్పాత్ అన్నాడు, అంటే పాదములు, పాత్ అంటే పాదం. ఇక్కడ వచ్చి సహస్రపాత్ అన్నాడు. ఈ పదాలు 2 కూడా సమానంగా ఉన్నాయి ఆ మంత్రానికి ఈ మంత్రానికి. కానీ గుళ్ళల్లో పురుష సూక్తం చదువుతారు కానీ విశ్వకర్మ సూక్తం ఎవడు చదవడు. అనంతార్థమైన విశ్వకర్మ సూక్తాన్ని ఎందుకు వదిలేశారు? అది నేను మీకు వదిలేస్తున్నా, దాన్ని మీరు ఆలోచించుకోండి ఇళ్ళకి వెళ్ళి. కాబట్టి పురుష సూక్తము విశ్వకర్మ సూక్తములో అంశాంశ భావాలు ఉన్నాయి. అంటే అంశి విశ్వకర్మ సూక్తము, అంశం వచ్చేసి పురుష సూక్తం. ఇక దానిలో ద్వితీయ మంత్రము ద్వితీయ పాదాన్ని తీసుకుందాం. యతో భూమిం జనయన్ విశ్వకర్మ ద్యాం ఔర్నోత్ మహినా విశ్వచక్ష. అంటే భూద్యులోకముల వర్ణది సజ్జనం, వాటిని రెండింటిని సృష్టించాడు అదే ఇక్కడ విశ్వకర్మ అని మీరు అంటున్నారు, నేను విశ్వకర్మము అని చెప్తున్నా. అంటే అది ఆ అయ్యా దాన్ని సృష్టించాడు, దీన్ని సృష్టి అంటే ఇది కర్మ కదండి. ఏదైనా ఒక పని చేశాడంటే అది పని వర్క్ అవుతుంది. అందువల్ల మీరు ఇప్పుడు అంటే నాకు మిగతా ఇక్కడ అందరి విషయం చెప్పలేను కానీ మోహన్ రావు గారు ఎదురుగా ఉన్నారు. ఆయన శిల్పము చేశారు కాబట్టి ఆయన శిల్పి అయినారు అంతే. మోహన్ రావు వేరు, శిల్పి వేరు. మీరు ఆ రెండింటిని కలపబాకండి. ఆయన శిల్పి ఎందుకు అయ్యారు? ఆయనకి తండ్రి గారు ఆయనకి మోహన్ రావు అని పేరు పెట్టారు. కానీ విశ్వకర్మకు తండ్రి లేడే, ఆయన స్వయంభూ. అందువల్ల ఆ స్వయంభూని మనము చాలా ఒక రకంగా అవమానకరం చేస్తున్నాం. నేనే విశ్వకర్మని అని చెప్తూ. ఎవరైనా నేనే విశ్వకర్మను అంటున్నాడు అంటే ఆ విశ్వకర్మ పరాత్పరుని ఒక రకంగా కించపరుస్తున్నాడు అని అర్థం. అంటే అంటే మీకు కావాల్సిన మీరు చెప్పుకోండి. కాదు, నాకు కలిగిన భావాన్ని నేను చెప్తున్నా. ఒకసారి మీరు కూడా ఇంటికి వెళ్ళి ఆలోచించండి ఇవన్నీ. అంటే ఎందుకు ఇలా నేను చెప్పాలి. ఆ తర్వాత ఈ సర్వస్య కర్త అని చెప్పాడు. ఈయన యాస్కాచార్యుడు ఏం చేశాడంటే, అయ్యా విశ్వకర్మ అంటే అర్థం ఏంటయ్యా అంటే సర్వస్య కర్త అన్నాడు. అసలు అన్నిటిని ఆయన చేశాడయ్యా అని అన్నాడు. అందువల్ల సర్వస్య కర్త అంటే విశ్వకర్మ అనే పదానికి సరి అయిన భాషణ మన సరి అయిన అర్థం చెప్పాలని సర్వస్యకర్త. ఆయనే స్వయంభూ కాబట్టి ఆయనకి ఎవరు పేరు పెట్టలేదు. కానీ ఆయన ఎట్లా అయితే మనం శిల్పి గారిని శిల్పాన్ని చేస్తున్నప్పుడు చూసి ఆయన శిల్పి అంటున్నామో, అట్లానే ఆయన విశ్వాన్ని చేస్తున్నప్పుడు చూసిన వాడు అంటే దర్శించిన వాడు ఆ ఋషి ఆయన విశ్వకర్మ అన్నాడు.
ఆయన్ని మనమందరము ధ్యానిస్తూ ఆయన్ని మనము సర్వశకర్తగా తీసుకొని ఆయన్ని మనం అర్చిస్తున్నాం, పూజిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయన అంశి అవుతాడు, మనం అంశాలం అవుతాం. అంటే ఈ ప్రపంచంలో ఉండే జీవులందరినీ ఆయన సృష్టించాడు అంటే ఆయన విశ్వకర్మ కాబట్టి మనం వైశ్వకర్మణము అవుతాము. దీంట్లో ఇన్ని చెప్పిన తర్వాత మరో గొప్ప మంత్రము మీకు ఋగ్వేదము 82వ సూక్తములో 7వ మంత్రము చెప్పబడింది. దాంట్లో అంటే ఈ రోజు ఏది జరుగుతున్నదో ఆ మంత్రాన్ని ఆ రోజు ఋగ్వేద కాలంలో ఆలోచించి చెప్పారు. ఏది? నతం విధాత అనే మంత్రాన్ని చెప్పారు. దాన్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారు? తం ఏతం మహాంతం పురుషం అహం వేద. అక్కడేమో నతం విధాత ఆయన మీరు తెలుసుకోలేరు అంటే నేను తెలుసుకున్నాను. ఈ 2 మంత్రాల్లో ముందు వెనకలు కనపడుతున్నాయి అంటే దానికి సమాధానంగా రాశారు అని. అంతేకాకుండా పురుష శబ్ద పద్ద వాచ్యుడు విశ్వకర్మే అని కూడా చెప్పడానికి ఒక ఇదేంటంటే నేను ఈ ఈ ఈ మంత్రపరంగా చెప్తున్నాను. మళ్ళీ దీనికి ఇది దీని మీద చర్చ కూడా ఉంది. మళ్ళీ అది తర్వాత చెప్తాను. అంటే క్రిటిసిజం కూడా ఉంది దీని మీద. అధ్యసంభూత పృథివ్యై రసాచార్య మంత్రం ఇప్పుడు వస్తుంది. విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్టా విదద్రూపమేతి తత్పురుషస్య విశ్వానమగ్రే అన విశ్వం ఆజానమగ్రే. కనుక ఋగ్వేదములో లేని నారాయణ పదమును అరువు తెచ్చుకొని ప్రత్యేకంగా పురుష పదవాచ్యుడు నారాయణుడు అని చెప్పడం మొదలుపెట్టారు. తర్వాత ఆ తర్వాతనే మళ్ళీ నారాయణోపనిషత్ అని, మహానారాయణోపనిషత్ అని, మళ్ళీ మంత్ర పుష్పం అని ఏమో రకరకాలుగా చెప్పారు. దానికి కూడా ఇంకొక మంత్రం నేను చెప్తాను. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే. దీనికి సంస్కృత భాషలో చెప్పాలంటే ఇంతకుముందు ఎవడైతే పురుషుడు ఉన్నాడో విరాట్ పురుషుడు ఆ విషయంలో అంటే స్వకీయ ధ్యాన అనుభవం ప్రకటయతి అన్నాడు ఈ భాషలో. స్వకీయం అంటే సంస్కృతంలో ఇది స్వకీయం ధ్యాన అనుభవం ప్రకటయతి. ఆయన స్వయంగా ధ్యానం చేసి ఆ ధ్యానంలో ఏదైతే భావాల్ని ఆయన చూశారో దాన్ని ఆ ఋషి ప్రకటించాడు అని చెప్తున్నాడండి భాష్యంలో. అంటే యత్ యహ పురుష సర్వాణి రూపాణి అంటే సర్వమైన రూపాలు. ఏంటయ్యా సర్వాణి రూపాణి అంటే దేవ మనుష్య శరీరాన్ని విచింత్య విశేషంగా నిష్పాదించి నామాని కూడా నామాని పేర్లు పెట్టి వీడు దేవుడు ఇది పశువు అని చెప్పి ఇట్లా వాళ్ళందరికీ చెప్పి ఏతం పురుషం విరాజం అంటే సర్వగుణాధిక్యంతో అది ఆదిత్యుడిలాగా ప్రకాశించే ఆయన వేద అహం జానామి నాకు తెలుసు అని పురుష సూక్తం చెప్తుంది. దాంట్లో ఏం చెప్పాడు? ఎవడికి తెలియదు అని చెప్పాడు. అంతేకాదు దాంట్లో పొట్టకూటి కోసం ఎన్ని చెప్తున్నారు అనే మంత్రాలు చదువుతున్నారు. వాళ్ళకి న్యాయంగా దేవుడు అంటే తెలియదు, పరమాత్మ అంటే తెలియదని దాంట్లో అప్పుడే ఆల్రెడీ చెప్పేశారు. సరే, అట్లానే పురుష సూక్తం ద్వితీయ మంత్రంలో కూడా ఇట్లా చాలా చెప్పారండి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా దాని తర్వాత ఇందాక ఎవరో కూడా చెప్పారు, మీరేదో ఇట్లా పుట్టాడు కదండి ఇది ఎట్లా అట్లా అని. అది కృష్ణ యజుర్వేదంలో చెప్పాడు. ఈయన మన వసురుద్ర ఆదిత్యుల్ని ఈయన చేశారని, ఈయన పుట్టది ఉత్పాదించారని. అదేమో మళ్ళీ ఈ పురుష విశ్వకర్మ సూక్తం ద్వితీయ అంటే 82వ సూక్తంలో 3వ మంత్రంలో కూడా యో దేవానాం నామధా ఏక ఏవ. ఇక్కడ నామధా అంటే పేర్లు పెట్టినవాడు, పేర్లను ఇచ్చినవాడు, వాళ్ళకి పేర్లతో పాటు కర్తవ్యములు బోధించిన వాడు విశ్వకర్మ అని విశ్వకర్మ సూక్తం చెప్తుంది. సరే, మళ్ళీ అవన్నీ ఇవన్నీ వస్తాయి. ఇవి ఎట్లా ఉన్నా కూడా జీవుడికి ఒక లక్షణం ఉంది, పురుషుడికి ఒక లక్షణం ఉంది. జీవుడు అన్నవాడికి ఏం లక్షణం ఉంటుందంటే ఆహార నిద్ర భయమైదనంచ సామాన్యమే తత్ పురుష పశుభి నరాణం అన్నాడు.
ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ ఏంటంటే సామాన్య మాట పశువులకి మనుషులకు కూడా. కానీ మనుషులకు పశువులకి తేడా ఏంది అంటే ధర్మము అన్నాడు. ధర్మోహి తేషాం అధికో విశేష. ధర్మం అనేది ఒక విశేషంగా అధికమైన ధర్మం అనేది ఒక గుణం ఉంది. అది మనుషులకు ఉంది, పశువులకు లేదు అని చెప్పాడు. అయితే పశువులు కూడా ఒకసారి కంచె వేసి ఇటు పక్క రావద్దంటే రావు. కానీ మనుషులు మాత్రం ధర్మం తప్పుతున్నారు అని ఈ ధర్మాన్ని అందువల్ల ధర్మహీనులు పశు సమానులు. ఇక్కడ పురుషుడి లక్షణం చెప్పేటప్పుడు సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాః త్రయః శూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవి. ఈ ఈ- ఈ ఈ భూమి అనేది సువర్ణం లాంటి. దీన్ని మనం తవ్వే కొంది బోల్డ్ అని ఫలాలు మనము తింటాం. దాన్ని ఎవరెవరు అంటే ఈ భూమి నుంచి ఎవరెవరు ఏం సంపాదిస్తున్నారంటే సూర్యులు అంటే భూమిని యుద్ధం చేసి గెలుచుకుంటారు. కృత విద్యులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా అందరినీ చెప్పేసి రకరకాల మాటలు వాళ్ళు వశపరుచుకుంటారు. ఇక తర్వాత మూడో వాడు ఎస్ జానాతి సేవితం. వాడు ఏదో విధంగా పొగిడి రకరకాలుగా చెప్పి మాయ మాటలు చెప్పి కూడా వాడు చేయిస్తారు. ఇక తర్వాత ఇంకా మరోది ఏం చెప్పారంటే జన్మనా జాయతే శూద్ర కర్మణా ద్విజ ఉచ్యతే. పుట్టిన ప్రతి మనిషి కూడా శూద్రుడే అని వాడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అంటే కర్మ చేత ద్విజుడవుతాడు, అంటే కర్మల ద్వారా ద్విజత్వం సంప్రాప్తిస్తుంది. అంతేగాని వాడికి అది ఒడుగు చేసి దంజం వేస్తే వాడు వాడు ద్విజుడు అవుతాడు అనేది ఎందుకో నాకు కొంచెం అర్థం కుదటల. అందువల్ల ఈ వైశ్య రాజన్య బ్రాహ్మణత్వాలు అనేవి కర్మ ద్వారా సాధింపబడుతున్నాయి. కానీ మన వాళ్ళు ఏమో ఈ మధ్య కొన్ని శ్లోకాలు జన్మన విశ్వ బ్రాహ్మణ జన్మన అంటే ఏదో శ్లోకం అంటే నాకు గుర్తు రావట్లేదు. అవన్నీ గుర్తుపెట్టుకోవడంలో ఉండంగానే వాడు బ్రాహ్మణుడు. అదే ఎందుకండి ఇలాంటివన్నీ చెప్తారు నాకు అర్థం కావట్లేదు. అయ్యా నువ్వు కర్మ చెయ్యి, అసలు దీంట్లో చెత్తలు ఇవన్నీ గొడవలు ఎందుకు పడతారు? అందువల్ల బ్రాహ్మణత్వం అనేది ఆర్జితం అండి. కష్టపడి సంపాదించాలి. శమధమాదుల ద్వారా ఇంద్రియాన్ని వశపరుచుకొని బ్రాహ్మణత్వాన్ని పొందాలి. అంతేగా అట్లా మనకి అన్ని చాలా చోట ఉదాహరణలు దొరుకుతున్నాయి. విశ్వామిత్రుడు ఆయన ఇట్లా తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని ఆర్జించాడు. ఆ తర్వాత ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా మిగతా వాళ్ళందరిని గురించి చెప్పాలి. దాంట్లో ఒక 2-3 కథలు మాత్రమే చెప్తారు. పరిచర్యాత్మక కర్మలలో ఇప్పుడు జాబాలి అనే వాడిది కథ చెప్పాలి. జాబాలి సత్యకాముడు అని ఒకడున్నాడు. వాడేం చేశాడంటే గురువు గారి దగ్గరికి పోయి అయ్యా నాకు పాఠం చెప్పు అన్నాడు. చెప్పమంటే నీ కులం ఏంటయ్యా, నీ గోత్రం ఏంటయ్యా అని వాడు అడిగితే నాకు తెలియదండి, ఇంటికి పోయి అడుగు వస్తాను మా అమ్మని అని పోయి అడుగుతాడు. అడిగితే అతని తల్లి పేరు జాబాలి. ఆమె అడిగితే ఆమె ఏముంటుందంటే పరిచర్యాత్మక కర్మాల్లో ఉండి నాకేం తెలియదు నాన్న మీ తండ్రి ఎవరు అని చెప్పింది. ఈ విషయం వాడిని గురువు గారి దగ్గరికి పోయి చెప్తాడు. అయ్యా మా అమ్మ పరిచర్యాత్మక కర్మల్లో ఉండి మా తండ్రి ఎవరో తెలియదంట ఆమెకి అని చెప్తాడు. అయితే వాడే చెప్పాడు, సత్యము చెప్పేవాడు మాత్రమే బ్రాహ్మణుడు, నువ్వు సత్యం చెప్తున్నావు కాబట్టి బ్రాహ్మణుడివి అని చెప్పి వాడికి విద్య బోధించాడు అని చెప్పి మనకు దీంట్లో మన దాన్ని ఏమంటారు ఉపనిషత్తుల్లో ఇది ఒక కథ అండి. సత్యకామ జాబాలి కథ ఇది ఒకటి. అంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకో కథ ఉంది. జానశృతి రైకులు అని ఇద్దరు ఉన్నారు. ఇవన్నీ కొన్ని కథలండి. కరెక్ట్ గా ఇవన్నీ జరిగినాయా, ఎట్లా జరుగుతాయి, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే మాత్రం మనకి సమాధానం దొరకవు. కొన్ని పాఠాలు మనం వింటాం, చదువుతాం, గురువుగారు పాఠం చెప్తారు. ఒక్కోసారి అడిగితే గురువు గారిని కూర్చోరా అంటారు. సరే ఆయన కూడా చెప్తాను. అదే ఇక్కడ జాబాలి ఈ జ్ఞానశృతిను అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే మేడ మీద కూర్చుంటాడు. ఆ పైన 2 కొంగలు పోతుంటాయి. ఒక కొంగ రెండో కొంగను ఉంటుంది, అరే దాని పేరు అసలు భద్రాక్షుడు. ఒరే భల్లాక్ష, నువ్వు కింద
రాజుగారు ఉన్నారు, చూసుకోకుండా పోతున్నావు, ఆయన యొక్క తేజస్సుకు నువ్వు మాడి మసైపోతావురా, చూసుకొని పో అంటాడు. అప్పుడు ఆ కొంగ ఏమంటుంది అనుకోండి, హంస అనుకోండి, సరే ఏం చెప్తుందంటే, ఈయన ఆ జాబాలి కొన్న గొప్పవాడా అంటాడు. అప్పుడు రాజుగారు ఖిన్నుడైపోతాడు, అదేంటి నాకన్నా గొప్పవాడు ఉన్నాడా అని చెప్పి. ఆ తర్వాత జాబాలి దగ్గరికి పోవటం, ఇదంతా ఈ కేవలం ఆ పుస్తకం ఉందండి, చాందోగ్యం చదువుకుంటే మంచిది. ఎందుకంటే అది ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని మనం చదివే బోల్డ్ అన్ని దీంట్లో వస్తాయండి. దాన్ని వదిలేద్దాం. అంతటితో అది మీరు ఎవరైనా ఓపిక ఉంటే మాత్రం ఎప్పుడైనా ఈ కథ మాత్రమే పుస్తకం తీసుకొని నేను మళ్ళీ, అంటే లేదా మీరు అడిగిన రోజు నేను చదువుకొని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మర్చిపోయా పాఠం చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది, మధ్యలో పాఠం వదిలేశాను కదా. సరే, ఇక ఉత్తర రామాయణంలోకి పోదాం. ఉత్తర రామాయణంలో మనకి శంభుక శరచ్ఛేదనం అని ఒక కొన్ని శ్లోకాలు కనపడతాయి. 76వ సర్గలో, ఉత్తర రామాయణం 76వ సర్గలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో వీని పేరేందంటే, శంభుకుడిని పోయి నువ్వు ఎవరు అని అడుగుతాడు. నేను శూద్రుడిని, నేను అది బొందితోనే స్వర్గానికి పోవాలనుకుంటున్నాను అంటాడు. శూద్రుడు తపస్సు చేయకూడదని చెప్పి రాముడు కత్తి తీసుకొని ఆయన తలకాయ నరికేస్తాడు. ఇక్కడ ఆలోచన, దానికి ముందు అసలు ఏం జరిగింది అంటే, ఒక బ్రాహ్మణుడు వచ్చి రాముడి దగ్గరికి, నా పుత్రుడు అల్పాయుష్కుడై మరణించాడు అని, అందువల్ల నీ రాజ్యంలో, నీ రాజ్య పాలనలో దోషం ఉంది అంటాడు. అంటే రాజ్యంలో దోష పాలన ఏంటంటే, దానికి ఏదో వెతకండి అయ్యా అని మంత్రులకు చెప్తే, మంత్రులకు చెప్తారు వాడెవడో బ్రాహ్మణుడు శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అని. అంటే ఈ బ్రాహ్మణుడు కొడుకు ఎందుకో చచ్చాడు, వీడి పాపం ఏదో చేసి ఉండవచ్చు కదా. ఇటువంటి విషయాలు ఎవడు ఆలోచించడు. రాముడు కూడా ఆలోచించకుండా పోయి తల నరికాడు. అదేమని ఇప్పుడు ఎవరినైనా అడిగితే, అదంతా అబద్ధాలండి, అవన్నీ దాంట్లో చేర్చారు అని ఇవన్నీ చెప్తారు. అందువల్ల పురుషుడు అని లేకపోతే అసలు ఈ విశ్వమే లేదు. అందువల్ల దాని జోలికి మీరు పోకండి. ఇక సరే, ఇంకొక చిన్న ఇది చెప్పాలి. ఇదేంటంటే నాకు చెప్పాలి అంటే తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే దీని గురించి రీసెర్చ్ చేశారు చాలా మంది, ఈ పురుష సూక్తాన్ని గురించి. ఆ చేసిన వాళ్ళలో మ్యాక్స్వెల్ ఉన్నాడు, హెన్రీ బ్రూక్ అనేవాడు ఉన్నాడు, జబ్బార్ అనేవాడు ఉన్నాడు, తర్వాత మన అంబేద్కర్ ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది దీని మీద రీసెర్చ్ చేశారు. అందులో ఈ ఈ పురుష సూక్తానికి ఈ వేదాలని కలెక్షన్ చేసినప్పుడు మొట్టమొదట కలెక్షన్ చేసిన వాడు నాకు తెలిసినంత వరకు మ్యాక్స్ములర్. ఆ మ్యాక్స్ములర్ కొన్ని ఎన్ని గ్రహించినప్పుడు అందులో కొన్ని 13 నుంచి 15 మ్యాన్స్క్రిప్ట్స్ దాకా సంపాదించాడు, తాళపత్ర గ్రంథాలు. ఆయన 16వ ఈ మన ఈ భాష్యాలకి, ఈ వేదాలకన్నిటికీ భాష్యం రాసినది సాయణాచార్య. ఈ సాయణాచార్యులు 1381లో 1387 అనుకుంటా ఆయన గతించాడు. అయితే దానికి ముందు రాజు అంటే మనకి ఆయన పేరు విద్యారణ్య మహర్షి. విద్యారణ్య మహర్షి దగ్గరికి పోయి, అయ్యా వేదాలకి భాష్యం రాయండి అంటే 14వ శతాబ్దం దాకా వేదాలకు భాష్యం రాయలేదు. అప్పుడు ఆయన తిరిగిపోతే, నేను కాదు మా తమ్ముడి చేత నేను రాయిస్తా అని ఈ విద్యారణ్య మహర్షి తన తమ్ముడికి చెప్పాడు. ఈ విద్యారణ్య మహర్షికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఆడ తల్లి పేరు శ్రీమతి, ఆ తండ్రి పేరు మాయన ఏదో ఉంది, బాగా గుర్తు రావట్లేదు. ఆ తర్వాత తమ్ముడి పేరేమో సాయణాచార్యుడు, మరో తమ్ముడి పేరేమో భోగనాథుడు. కానీ ఈయన పేరు కూడా అంతకుముందు మాధవాచార్యుడు. ఆయన సన్యాసం పుచ్చుకొని ఆయన విద్యారణ్యుడు అయ్యాడు. అది విషయం, అది మీరు తెలుసుకోవాలి. అప్పుడు తమ్ముడికి నేను చెప్పి రాయిస్తానని ఆయన భాష్యం రాశాడు. వేదాలన్నిటి కూడా మొట్టమొదటి సమగ్రమైన భాష్యం రాసిన వాడు సాయణాచార్యుడు. ఈ సాయణాచార్యుడు రాసిన ఈ వీటన్నిటిని విజయనగర రాజులు ఏమన్నారంటే, అయ్యా ఈ వేదాలు అయితే రాశారు, వాటికి ఏమో భాష లేవు, మీరు రాయాలి అంటే అప్పుడు ఈయన చేత రాయిస్తే 67లో గతించాడంటే 1350 నుంచి 60-70లో అవి కంప్లీట్ చేశాడని అర్థం.
తర్వాత అవి అక్కడి నుంచి పడి ఉన్నాయండి మా 18, 19 శతాబ్దాల దాకా. అప్పుడు ఈ మ్యాక్స్ ముల్లర్ గారు అన్ని మ్యాన్స్క్రిప్ట్స్ సంపాదించి ఒక 13 నుంచి 15 మ్యాన్స్క్రిప్ట్ దాకా తీసుకొచ్చారు. ఈ మ్యాన్స్క్రిప్ట్స్ లో పురుష సూక్తం లేదండి. కొన్నిట్లో ఉన్నది, కొన్నిట్లో లేదు. అంతే, కేవలం అంతవరకే మీరు తెలుసుకోండి. ఎందుకంటే నాకు కూడా అంతే తెలుసు కాబట్టి. కొన్నిట్లో ఉంది, కొన్నిట్లో లేదు కాబట్టి దాన్ని కొంతమంది దాంట్లో పెట్టారు, ఆ మ్యాన్స్క్రిప్ట్ లో రాసి పెట్టారు అని కూడా అనుకుంటారు. ఈ భారతదేశమునందు వివిధ మంత్రము కాని చెప్పి అంటే ఈ భాషాపర ఛందస్సు పరంగా దాని అదమైన కూడా మిగతా మంత్రాలన్నీ కొంచెం భాష వేరుగా ఉంటుంది, పురుష సూక్తంగా ఉంటుంది. ఈ పురుష సూక్త భాష తర్వాత రాసింది వాటిల్లో పోయి తీసుకెళ్ళి పెట్టారు అని అంటున్నారు. అదండి ఈ పురుష సూక్త విషయం. దానికి అని ఇది ఎవరు రాశారు? ఈ హెన్రీ థామస్ కోల్బ్రూక్. ఆ తర్వాత అక్కడ కొంచెం సందిగ్ధత ఉంది. ఉదాహరణకి 16వ మండలంలో ఉన్న 90వ సూక్తము దాని పాత్ర యందు పదచైనమందు, అంటే నేను తెలుగులో రాసింది మీకు చెప్తున్నానండి, నవీనమైంది 3 ఋతువు, దాంట్లో 3 ఋతువుల గురించి పేర్కొన్నారంటండి. అంటే వసంతము, గ్రీష్మము, శరత్ అని. చాతుర్వర్ణ్య ప్రస్తావన అప్పటికి లేదు, అది ఋగ్వేదంలో లేదు. భాష ఆధారంగా ఈ కూర్పు అనేది నవీన కాలంలో చేశారు అని చెప్తున్నారు. ఉదాహరణకి గ్రీష్మ ఋతువు దాంట్లో ఏ ఇతర చోట్ల కనపడలేదు. ఇది ఈ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్ అనే పుస్తకంలో 571 పేజీలో రాయబడింది. సరే, అట్లా అని మిగతా మ్యాక్స్ ముల్లర్ కూడా కొంత రాశారు, ఇది మధ్యలో తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి. ఆ తర్వాత మ్యాక్స్ ముల్లర్ తర్వాత జబ్బార్ అనేవాడు కూడా ఇతని రాశాడు. అది కూడా అతనేంటంటే అంబేద్కర్ పుస్తకాన్ని ఒక ఆధారం తీసుకొని చెప్పాడు. దానికి నేను ఇంగ్లీష్ లో ఉన్నది కూడా మీకు యథాతథంగా చదివి వినిపిస్తాను. ఇన్ 1 verse ఆఫ్ ఋగ్వేద, వర్ణ ఈజ్ పోర్ట్రైడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ క్రియేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద డివినిటీ పురుష. దిస్ పురుష సూక్త ఈజ్ వర్స్ ఈజ్ కాంట్రవర్షియల్ అని చెప్పి ఆయన రాశారు. ఇది చాలా కాంట్రవర్షియల్, ఇది సత్యం కాదు, ఎవరు తీసుకొచ్చి పెట్టారు అని కొంతమంది చెప్తున్నారు. ఇది నిజమే భాషాపరంగా అని ఈయన ఒక ఆయన చెప్పారు. తర్వాత మ్యాక్స్ ముల్లర్ కూడా ఒక చోట ఏం రాశారంటే, దేర్ కెన్ బి లిటిల్ డౌట్, నాకు కొంత సందేహాస్పదంగా ఉంది, ఈ సందిగ్ధత ఉన్నది, ఈ పురుష సూక్తము అసలు దీంట్లో ఋగ్వేదంలో ఉన్నదా లేదా, లేని దాన్ని తీసుకొచ్చి పెట్టారా. The 90th hymn of the 10th book పురుష సూక్త ఈజ్ మోడ్రన్. ఆ భాష మోడ్రన్ అండి, పాత భాష, వైదిక భాష కాదు. మీరు చదవండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, మామూలు సంస్కృతం లాగా ఉంటుంది. సంస్కృతంలో మరికొంత బాగా తెలుస్తుంది. అదే అందువల్ల అక్కడ ఆయన చెప్పిన ద నేమ్ ఫర్ ద హాట్ సీజన్ డస్ నాట్ అక్కర్ ఇన్ ఎనీ అదర్ హిమ్ ఆఫ్ ద ఋగ్వేద. ఈ గ్రీష్మవాము అనేది ఎక్కడా దొరకదు, కేవలం ఇక్కడే కనబడుతున్నది. అంటే ఈ గ్రీష్మ ఋతువుని గుర్తించే మాత్ర సూక్తాన్ని జరిగి దాంట్లో పెట్టడం జరిగింది. చాలా మందికి వచ్చే పద్ధతి ఏంటంటే, విశ్వకర్మకి 5 తలకాయలు ఉన్నాయా అని ఈ మధ్య ఎవరో ఒకళ్ళు అని దాని గురించి ఏదేదో చెప్తున్నారు అని. యాక్చువల్ గా మనము ఇదంతా సింబాలిజం అన్నమాట, ఒక రకంగా మన భావించి పెట్టుకున్న మూర్తి అది. దాని గురించి నేను చాలా వెతకంగా కౌశీతకి అసలు 5 తలకాయల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని వెతికితే కౌశీతకి ఉపనిషత్తు అని ఉంటుంది. అంటే దాని పూర్తి పేరు కౌశీతకి బ్రాహ్మణ ఉపనిషత్ అంటారు. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పాడంటే, అథ పౌర్ణమస్యాం పురస్తాత్ చంద్రం అసందృశ్యమానం ఉపతిష్ఠేత ఏత సోమో రాజ. ఇక్కడ సోమరాజు అని చెప్పాడు ఆయన.
చెప్తూ పంచముఖపతి అన్నాడు. ప్రజాపతి పంచముఖుడివి, ముఖేన రాజ్ఞో అచ్చి తేన ముఖేన విశో వచ్చి తేన ముఖేన మాం అన్నాదం కురు రాజాత ఏకం ముఖం తేన ముఖేన విశో వచ్చి తేన ముఖేన మాం అన్నాదం కురు అని చెప్పి ఈ మొట్టమొదటిసారి 5 ముఖములు గల దేవుడు సోముడు, లేకపోతే మరో ఈ ఇంకో పేరు ఏదో చెప్పాడు కదండి, అది ప్రజాపతి అని ఈ ఉపనిషత్తు చెప్తుంది. ఇట్లా ప్రతి చోట్ల ఇంకా ఫైనల్ గా ఇంకొక మాట కూడా చెప్పాలి. కొన్ని మంత్రాలండి అక్కడెక్కడ తీసుకొచ్చి దాంట్లో పెట్టడం మొదలైన చేశారు. ఎట్లా పెడుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేవుళ్ళు ఉన్నారా లేరా అనేది డౌట్. ఇప్పుడు మనం దాని పేరు ఏంటంటే సంధ్యావందనం చేస్తున్నాం. అసలు తిరువరేణ్యం భర్గో దేవ సతీమది. మరి దాంట్లో ఋగ్వేదములో కానీ యజుర్వేదంలో కానీ ఈ భూర్భోస్వ ఇవన్నీ లేవు, ఓం ఇవన్నీ లేవు. కానీ శుక్ల యజుర్వేదంలో ఉన్నాయి. అంటే శుక్ల యజుర్వేదం ముందు రాసింది అని అనటానికి ఏమో యాజ్ఞవల్క్యుడు, ఈ యాజ్ఞవల్క్యుడు ఏమో ఆయనకు పాఠం చెప్పిన ఆయనతో కొట్లన్నాడంట. ఆ తర్వాత ఈ శుక్ల యజుర్వేదంలో మన గోత్రాలు కూడా లేవండి, ఈ గోత్రాలన్నీ ఉన్నది కృష్ణ యజుర్వేదంలో కూడా. అది కూడా సానక సనాతన భూన ప్రత్న సుపర్ణులని మాత్రమే ఉన్నారు. వాటిని గురించి నేను వేరే కొన్ని డిజైన్స్ ఎవరో ఒక ఆయన ఎవరో చేశాడు కేరళ నుంచి, దాన్ని నేను ఎక్స్పోజ్ చేసి మళ్ళీ దాన్ని తీసి అనలైజ్ చేసి మరో చోట పెట్టాను. అట్లా ఉంచండి. ఇది ఒక మళ్ళీ ఇది ఒక కాంట్రవర్షియల్ ఇదండి. ఒక శాస్త్రి గారనే ఆయన రాశాడు, నోవేర్ ఇన్ ద సూక్తం మెన్షన్ ద వర్డ్ విష్ణు. పురుష సూక్తంలో విష్ణు అనేది ఎక్కడా లేడు. ఈయన రాసిన మాటలండి, వ్యాస రీప్లేస్డ్ విశ్వకర్మ ప్రజాపతి విత్ విష్ణు యాజ్ ద సుప్రీం గాడ్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ రిటర్న్ స్క్రిప్చర్స్. వేదవ్యాసుడు అనే పేరు గలవాడు రాసిన అన్ని పుస్తకాల్లో కూడా విశ్వకర్మను తీసివేసి విష్ణువుని పెట్టాడు అని చెప్పి ఆయన రాశాడండి. నేను చెప్పడం లేదు, రీసెర్చ్ పేపర్స్ లో ఉంది. అది చెప్పింది ఎవరు? దానికి మీకు ఇలా పెట్టాడు వ్యాస రీప్లేస్. ఇది ఎవరు చెప్పారయ్యా అంటే, రిఫరెన్స్ కోసము డెవలప్మెంట్ ఆఫ్ హిందూ ఐకనోగ్రఫీ బై జితేంద్రనాథ్ బెనర్జీ 1941. ఆ తర్వాత అనంతశయన విష్ణు ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద అజయ్ మిత్ర శాస్త్రి టాకింగ్ అబౌట్ ద ఆదిశయన అనంతశయన శేషశయన ఫ్రమ్ ద ఫార్మ్ ఆఫ్ ద విష్ణు. దీని గురించి వీళ్ళు ఈ పుస్తకాల్లో చెప్పారండి. అట్లా ఎన్నో పుస్తకాల్లో ఎన్నో మార్పులు చేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన. అందువల్ల మీరు చేయాల్సిందంటే ఎంతసేపటికి దీంట్లో కూర్చొని వాడిని వీడిని మనం ఆలోచించకుండా, వాళ్ళందరూ ఇప్పుడు గుళ్ళు, తిరుమల గుళ్ళో రీతిలో జరుగుతుంది అంటే దానికి ఒక కథ ఉందండి. మళ్ళీ ఆ కథ చెప్పాలంటే చాలా ఇదవుతుంది. ఈయన ఆయన పేరు ఏంటంటే రామానుజాచార్యుల వారు పోయి అది కాదు, ఇక్కడ పాంచరాత్రం ప్రకారం వైష్ణవ ప్రకారం జరగాలి అంటే నెక్స్ట్ డే పోయేటప్పటికి ఒక బాలుడు వచ్చేసి కాదు ఏకాంశం ఏదో చెప్పాడట. అయ్యో చెప్పాడు, ఆయన ఇంకా మాట్లాడటం లేదట. ఏకాంశ ప్రకారం అక్కడ ఆగమ 9th సెంచరీలో మీకు కనపడిన గుడి, దేవుడు, ఆగమాలు అన్ని వచ్చేసినాయి. గుళ్ళు గోపురాలు అన్ని వచ్చినాయి, చరిత్ర కూడా వచ్చింది. మీరు దురదృష్టవశాత్తు మీ సొంత వైశ్వకర్మణాన్ని మీరే మర్చిపోయి తండ్రిని తండ్రి అనకుండా ఆ పక్కింటి వాడిని డాడీ అని వాడిని పోయి మనం కౌగలించుకుంటున్నాము. విశ్వకర్మ తప్ప అరం దైవం ఇంకొకడు లేడు. ఈ ఇందాక ఒక ఏదో ప్రశ్న అంటే నాకు బాగలేక పడుకున్నట్లా కష్టం. లలిత ఏదో పేరు చెప్పారు. ఏమండి మనకు అవన్నీ మధ్యలో వచ్చినాయండి. ఏది వైదికంగా ఏమి లేదు. వైదికంగా ఉన్నది విశ్వకర్మ, ఆయన పరాత్పరుడు. దురదృష్టవశాత్తు ఆ పరాత్పరుని మనం పూజించడం లేదు. ఇక రెండవది, మనం రోజు సంధ్యావందనం చేసే మన ఆచార్యులందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ ప్రశ్న, అయ్యా దాంట్లో మీరు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని మంత్రం చదువుతున్నారు, ఆ ఎప్పుడైనా గుడి కట్టారా?
ఎలా ఉంటాడో పోనీ ఎప్పుడైనా మంత్రము ఆయన రూపాన్ని మీరు చిత్రించారా అంటే లేదు, ఎవడూ చేయలేదు. అంటే మరి రోజు ఎందుకు మరి ఆయన స్మరిస్తున్నారంటే ఆ మంత్రాన్ని ఎత్తేసేయండి, ఆ మంత్రాన్ని చేయటం పాపం అప్పుడు. ఎందుకంటే ఆ మంత్రానికి మీరు సరి అయిన విలువ ఇవ్వనప్పుడు ఇంకెందుకండి దాన్ని మీరు ఆ మంత్రాన్ని రోజు ప్రార్థన చేస్తున్నారు. తత్సవితులు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ సంధ్యావందనం చేశారు. అమ్మా ఇవన్నీ నా డౌట్లమ్మా. రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ సంధ్యావందనం చేశారా లేదా? సంధ్యావందనం చేస్తే దాంట్లో కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ అని చదువుతున్నారు. మంత్రాలు చదివాడా? తర్వాత కృష్ణుడు అంటారు, కృష్ణుడు కూడా ఆయనే నమస్కారం పెట్టుకున్నాడా సంధ్యావందనం చేసిన వాళ్ళు? ఈ రాముడు కృష్ణుడు కూడా ఆ సవిత్రు దేవుణ్ణి స్మరించారా? ఈ మీకు మీరు వేసుకోండి ప్రశ్నలు, ఎందుకంటే నేను వేసుకున్నాను, అవి మీరు కూడా వేసుకోండి. అందువల్ల ఇక్కడ ఉండే సవిత్రు దేవుణ్ణి ఏమన్నారంటే సవిత. దానికి ముందు అనే ఉపసర్గ తెలిస్తే ప్రసవిత, తండ్రి అని అర్థం వస్తుంది. ఆ తండ్రి ఎవడయ్యా అంటే మొట్టమొదటి మంత్రంలో మా విశ్వాభువనాన్ని జుహ్వత్ ఋషిర్హోత పితాన, అక్కడ పితాన అని విశ్వకర్మని మాత్రమే చెప్పారు. అక్కడ సవిత తండ్రి, అక్కడ విశ్వకర్మ తండ్రి. అందువల్ల ఈ మంత్రానికి అనువర్తించేది ఆ మంత్రం మాత్రమే. అది నా అధ్యయనం. మీరందరూ బాగా చదివి మీరు కూడా యాక్చువల్గా మీరందరూ గురువులు నాకన్నా బాగా. నేను ఆ మంత్రాన్ని స్వరయుక్తంగా చదవలేను, ఎందుకంటే చదవాలి అనిపించాలి నాకు. ఎందుకంటే మంత్రం తెలియాలి, మంత్రం యొక్క అర్థం తెలియాలి అనుకోండి, మంత్రం తెలియాలి పుస్తకం కూడా రాశా అంతే. హలో.